సినిమా పరిశ్రమలో జయాపజయాలతో సంబంధం లేకుండా కొనసాగేటటువంటి ఒకే ఒక వ్యక్తి ఆర్ నారాయణమూర్తి గారు. పైగా ఆయన గౌరవాన్ని కూడా ప్రతిసారి రెట్టింపు చేసుకున్నారు తప్ప ఎక్కడా కూడా తగ్గించుకోలేదు. అలాగే జయాపజయాలతో సంబంధం లేనటువంటి డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. కాకపోతే ఆయన గౌరవంలో చాలా తేడాలు ఉంటాయి. ఆర్ నారాయణమూర్తి గారితో పోల్చలేదు. ఆర్ నారాయణమూర్తి గారు సినిమా పరిశ్రమకి ఒక ఆణిముత్యం అని చెప్పొచ్చు, మట్టిలో మాణిక్యం. అలాంటి వ్యక్తిని ఎన్నోసార్లు బయట ప్రొడక్షన్ వాళ్ళు అడిగారు, ఒక మంచి పాత్ర ఉంది చెయ్యండి అని. అలాగే వేరే దర్శకులు కూడా మిమ్మల్ని మేము దర్శకత్వం చేస్తాము, ఆ అవకాశం మాకు ఇవ్వండి అయినా సరే ఆ అవకాశం ఎవరికి ఇవ్వలేదు. ముఖ్యంగా టెంపర్ సినిమాలో పోసాని పోషించినటువంటి పాత్ర ఏదైతే ఉందో ఆ మూర్తి పాత్ర ఆర్ నారాయణమూర్తి గారే పోషించాలి, కానీ ఆయన సున్నితంగా తిరస్కరించేశారు. అలాగే ఇప్పటి వరకు ఎంతో మంది అడిగినా సరే, పెద్ద పెద్ద వాళ్ళు డైరెక్టర్లు హీరోలు అడిగినా సరే, పెద్ద పెద్ద హీరోలు కూడా తండ్రి పాత్ర లేదా ప్రధాన పాత్ర పోషించమని అడిగినా సరే ఆయన అయితే తిరస్కరించారు. ఇప్పుడు హర్ష అనే ఒక దర్శకుడి చేతిలో హుషార్ 2లో నటిస్తున్నారు. ఆయన అందులో నక్సలైట్ పాత్ర, అంటే తన యొక్క భావజాలానికి దగ్గరగా ఉందనే విషయంతో ఒప్పుకున్నారంట. అంటే ఏదేమైనా సరే బయట ప్రొడక్షన్లో వేరే వాళ్ళ దర్శకత్వంలో చేసినటువంటి మొట్టమొదటి సినిమా ఇది. ఆయన ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం బహుశా నక్సలైట్ పాత్ర తన యొక్క భావజాలానికి దగ్గరగా ఉందని మాత్రమే మనకు తెలుస్తుంది. మొత్తానికి హర్ష అనే ఆయన ఒక విధంగా మంచి అదృష్టవంతుడు. ఇంతవరకు ఎవరికి ఆ అవకాశం ఇవ్వలేదు. ఆయన తనను దర్శకత్వం చేసేటటువంటి అవకాశం ఇప్పుడు ఈయనకి ఇచ్చారు. మీరు ఆర్ నారాయణమూర్తి గారి షూటింగ్లకు వెళ్ళారో లేదు, కానీ నేను చాలాసార్లు చూశాను. ఆయన ప్రొడక్షన్లో ఎక్కడా కూడా ఒక టేబుల్ ఉండదు. అక్కడే వంట చేసుకోవాలి, అక్కడే తినాలి, కిందనే కూర్చొని తినాలి. పొలాల్లోనైతే ఆ మట్టి మీదే కూర్చొని తినాలి. ఆయన యొక్క షూటింగ్లో చాలా పద్ధతులు ఉంటాయి. అందుకే పెద్ద పెద్ద వాళ్ళు పెద్దగా ఆయన సినిమాలో నటించరు. చాలాసార్లు బ్రహ్మానందం ఆయన దర్శకత్వంలో నటించాలని ఉంది అంటాడు, కానీ క్యారవేన్ కూడా కనీసం పెట్టలేనటువంటి పరిస్థితి, పైగా పెట్టడు కూడా. అలాంటి సంస్కృతి ఆయనకి నచ్చదు. బడ్జెట్ పెరిగిపోద్ది, పైగా అది విరుద్ధం అంటాడు ఆయన. ఆయన భావజాలానికి విరుద్ధం అది. అందుకే ఇప్పటికీ ఒక కారు కొనుక్కోలేదు. ఎక్కడైనా వెళ్ళాలనుకుంటే ఆటోలో వెళ్తారు, ఆటోలో వస్తారు. ఎప్పుడైనా ప్రొడక్షన్ వాళ్ళు రమ్మన్నా సరే ఆటోలోనే వెళ్తారు, అంటే ఎవరైనా అవార్డుల ఫంక్షన్కి పిలిస్తే. అంతేగాని కారు పంపిస్తున్నామంటే కారులో వెళ్ళడు ఆయన. ఏదైనా భోజనం కావాలంటే పార్సిల్ చేసుకుని తింటారు తప్ప ఏ విషయంలో కూడా ఆయన హోటల్లో కూర్చొని కూడా తినరు. అలాంటి వ్యక్తి ఒకవేళ కూర్చోవాలనుకుంటే మామూలుగా అందరితో నలుగురితో కలిసి కూర్చొని తింటారు తప్ప పెద్ద పెద్ద హోటల్కి వెళ్ళి ఆయన ఈ రోజు కూడా తినే సందర్భం లేదు. మేము కృష్ణానగర్లో ఉండేవాళ్ళం కాబట్టి ఆయన గురించి బాగా తెలుసు.